వెంకటరెడ్డి గారు, ఏంటి పులివెందులను కూడా కనీసం మీరు రోడ్లు వేయించుకోలేని పరిస్థితిలో వైఎస్ కుటుంబం ఉందా? ఇన్నిసార్లు ఆయన సీఎం అయ్యారు, వాళ్ళ ఫాదర్ 2 సార్లు సీఎం అయ్యారు. అసలు ఏం జరుగుతుంది? మీ సొంత నియోజకవర్గాన్ని చూడడానికి మీరు రాష్ట్రాన్ని ఏం చూస్తారన్నది ప్రచారం. వాళ్ళు ఎట్లా ఉంటుందంటే సార్ చెప్తున్నా, విషయం వీక్ ఉన్నాడికి పబ్లిసిటీ పీక్ ఉంటుంది. ఏం చెప్పినా అన్నీ చేస్తామని చెప్తారు. ఇప్పుడు చెప్పేది రాష్ట్రంలో రోడ్లన్నీ తలతల మెరిసిపోతున్నాయి అంట. ఒక జిల్లా, ఒక మండలం పేరు చెప్తాం. నేను సెలెక్ట్ చేయను. ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళిద్దరిని ఒక మండలం పేరు చెబుదాం. ఆ మండలంలో నేను ఒక గ్రామం వెళ్తా, రోడ్లు బాగోలేని చూపిస్తా. ఒకటి కాదు, ఆ మండలంలో 2-3 గ్రామాలు చూపిస్తా బాగోలేనివి. ఏది ఇప్పుడు వచ్చిన 8 నెలల్లో గుంతలు పుచ్చాను, గుంతలు పోడ్చినవి కూడా చూపిస్తా. మరి అప్పుడు ముక్కు నెలకు రాసి మేము చెప్పిన అబద్ధాన్ని ఒప్పుకుంటారా? ఊరికి రోడ్లు అనేది నిరంతర ప్రక్రియ పోతూ ఉంటాయి, వేస్తూ ఉంటారు. మనం ఉన్నాం సార్ ఇక్కడ స్టూడియో, మన పక్కన శ్రీనగర్ కాలనీలో టర్నింగ్ తిరిగితే పెద్ద గుంటలు ఉంటాయి, రోడ్డు ఉంటాయే కదా, రోడ్డు మళ్ళీ వేస్తూ ఉంటారు, పోతూ ఉంటాయి. దీన్ని అసలు మొత్తం మేమే రోడ్లు వేసేసాము, అదే చెప్పుకోవడానికి ఏం పని లేకపోతే ఇదే చెబుతారు. అన్నీ మేము తలతల ఇది చేసాం, అది చేసాం, మన మెగా డిఎస్సి ఇచ్చేసామని రాశారు వాళ్ళు. 70% పులివెందుల్లో పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పనులు చేస్తున్నారా లేదా? అభివృద్ధి ఏంది? పేపర్ మీద మెగా డిఎస్సి ఇచ్చేసాం, యాడిచ్చారు? అరే పులివెందులకి మెగా డిఎస్సి 70% హామీలు పూర్తి చేసాం, యాడ చేశారు? ఇట్టానే ఉంటుంది రోడ్డుకి సంబంధించి. మనోడుదా బస్ స్టాండ్ లేదు, బస్ స్టాండ్ కట్టారన్నారు. యాడైనా బస్ స్టాండ్ ఉంటుందమ్మా, పాత పడితే మళ్ళీ కొత్తగా కడతారు. సో దాన్ని కొద్దిగా పెద్దగా కొత్తగా కట్టారు బస్ స్టాండ్. పులివెందులో బస్ స్టాండ్ లేకుండా 2 సంవత్సరాల నుంచి బస్సుల్లో ప్రయాణాలను జనాలు చేయకుండా లేరు. సో అది పాత పడింది కాబట్టి, ఎప్పుడో కట్టిన బస్ స్టాండ్ కాబట్టి కొత్త బస్ స్టాండ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కట్టారు. మీరే బస్ స్టాండ్ కనీసం కట్టలేకపోయారు అని మీరందరూ కబుర్లు చెప్పారు. పులివెందుల్లో మెడికల్ కాలేజ్ ఉంది, పులివెందుల్లో మెడికల్ కాలేజ్, మెడికల్ హాస్పిటల్, పులివెందుల్లో రింగ్ రోడ్డు, త్రిబుల్ ఐటీ, పులివెందులకు సంబంధించి క్రికెట్ స్టేడియం ఆల్రెడీ రెడీ అవుతా ఉంది. సో ఇవన్నీ పులివెందులు ఇంకా చాలా కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి చేశారు. అది కుప్పంలో ఉందని అడగండి. కుప్పంలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది, పిఈఎస్ అని ఎవరో ప్రైవేట్ వాళ్ళు పెట్టినాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేదు. సో కుప్పంలో ఇంకేమన్నా చెప్పండి, నేను చెప్పిన కుప్పంలో రింగ్ రోడ్ ఏమైనా ఉందా? కుప్పం బస్ స్టాండ్ ఒకసారి వెళ్ళి చూసిరమ్మండి. సో అవి కూడా కుప్పంలో తాగునీరే లేకపోతే అది మేము వచ్చిన 5 ఏళ్ళలో ఇచ్చినటువంటి పరిస్థితి. రెండోది, వాళ్ళు ఇందాక కార్పొరేట్ల గురించి ఒక అంశం చెప్పి నేను పులివెందులకు పూర్తి అనర్హత వేడి దగ్గరికి వెళ్తాను సార్. వాళ్ళు ఎందుకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు? ఇస్తారు, కంగారు ఇవ్వలేదు. వాళ్ళు వచ్చిందే ఇందాక కదా బయటికి, ఇందాక వచ్చింది బయటికి. కానీ మీ మీద కూడా మీ పార్టీ వాళ్ళు దాడి చేశారు రాయపాటి అన్న గారు, నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా. అట్లా దాడులు చేయడం సమర్థనీయం కాదు. ఎవరైనా కూడా మీరు ఒక మహిళగా మీ మీద దాడి చేస్తే మరి మీరు కేసు పెట్టారా లేదో నాకు తెలియదు. సో పెట్టుంటే మరి ఆ కేసు ఇప్పుడు వరకు ఎంతవరకు వచ్చింది, ఏం చర్యలు తీసుకున్నారు, మీ పార్టీ తరపున ఏం తీసుకున్నారు, మరి మీరు ప్రభుత్వం అధికారంలోకి 8 నెలల్లో ఏం చర్యలు తీసుకున్నారు, వాళ్ళ మీద మీరు సమాధానం చెప్పాలి. రెండోది, ఒకటైతే నేను క్లియర్గా చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు. ఓకే, ఏంది ఇప్పుడు ఇది పెద్ద సమస్య రాష్ట్రంలో? ఇంతకంటే పెద్ద సమస్య అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు, తెలుసు సార్? కాదండి, ఇంతకంటే అసలు పెద్ద సమస్య 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏ సమస్య లేదంటగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? అవునయ్యా, మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంటే ఆడబిడ్డ మీద మీరు 1500 ఎందుకు ఇవ్వట్లా అని మేము అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీ రావట్లేదు అంటారు. అరే మీరు 15,000 ఇస్తా అన్నారు కదా, ఎందుకు ఇవ్వట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అంటున్నారు. అయ్యా, మీరు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ ఇస్తానే ఒకటే ఇస్తున్నారా, ఒకటి కూడా ఇప్పుడు సక్రమంగా అందట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ముందు మీరు దానికి సమాధానం చెప్పండి. అయ్యా, నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా అన్నారు, ఆల్రెడీ 8 నెలలు అయిపోయింది, 8 3 24,000 రావాలి, ఎందుకు ఇవ్వట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు మీరు చెబుతారా లేదా? అరే దీనికి ఏమన్నా సంబంధం ఉందా? మీకు అధికారం వచ్చింది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము వస్తే రాకపోతే మీకెందుకు? మీరేం చేయాలి మేము అడుగుతాం. రోడ్డు మీద ఉండి అడుగుతావా, లేదంటే ధర్నా చేసి అడుగుతావా, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి అడుగుతావా, అసెంబ్లీలో అడుగుతావా, ఇంకో చోట అడుగుతాం, ఎక్కడో చోట ప్రజా సమస్యలు మేము ప్రస్తావిస్తాం. దీనికి ఇప్పుడు ముంచుకొచ్చిన సమస్య ఏం లేదు కదా. మీరు అనర్హత వేటేస్తా అన్నారు కదా, వేయండి. ఎప్పుడు వేస్తారు? ఛాలెంజ్ విసురుతా ఉన్నారు చిటికేసి మీ కూటమిలో ఉన్న వాళ్ళకి. మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు 11 మంది మీద అనర్హత వేటేయండి. లేదు మీకు 11 మంది వద్దంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్హత వేటేయండి. పులివెందుల బై ఎలక్షన్ తీసుకొని రండి, నాగబాబు గారిని పోటీ చేయించండి మీ కూటమి తరపున. ఎందుకంటే అడ్డదారులు ఎందుకు మంత్రి పదవి? గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎమ్మెల్యేగా తొడగొట్టి ఇన్నాడు కదా, ఆ రెడ్డికే భయపడలేదు, ఈ రెడ్డికే భయపడలేదు, రాజశేఖర రెడ్డి గారికే భయపడలేదు. పంచెలో ఓడదీసి తంతారని అదే పంచెల్లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ. పంచెల్లో వెళ్ళి పార్టీని విలీనం చేసి అప్పుడు నాగబాబు, పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా పంచెలో ఓడదీసి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడిని తంతామని అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి విలీనం చేసి మీకు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయా? మీ స్థాయి తెలుసుకొని మాట్లాడాలి. ఆ రెడ్డి పిచ్చిరెడ్డి. అరే మీరు రామ్ చరణ్ చేసుకుంది ఏ రెడ్డిని? పిచ్చిరెడ్డిలు చేసుకున్నాడా? మీ సినిమాలో కోదండ రామరెడ్డి పిచ్చిరెడ్డిలు అని చెప్పి ఆయన మీకు లైఫ్ ఇచ్చాడు చిరంజీవి గారికి. అని మాట్లాడేటప్పుడు ఒక కులం మీద ద్వేషంతో
నిరంతరం ఆ కులం మీద విషం కక్కుతూ ఆ కులానికి ఇంకో కులానికి గొడవ పెట్టాలని అంటే మిమ్మల్ని దానికోసం పంపించారు అక్కడికి. మీరు అన్నారు అనర్హత వేటు. చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు రాలేదు సార్ అసెంబ్లీకి. మరి అనర్హత వేటు వేయాలిగా. అంతకుముందు జగన్ గారు 2017-19 కూడా రాలేదు, పాదయాత్ర 2 సంవత్సరాలు దాదాపుగా రాలా. రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు రాలా. సాక్షాత్తు ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు బాంబుల శివారెడ్డి అంశానికి సంబంధించి ఆయన అసెంబ్లీలో బాయ్కాట్ చేసి అసెంబ్లీకి రాలా. మరి ఆయన కూడా ఇక్కడ ఎలాగ జైలు ఎంత రాలా పక్క రాష్ట్రంలో కొన్ని రోజులు కొన్నాళ్ళు కదా, దాదాపుగా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు రాలా. మరి అనర్హత వేటు వేయాలిగా. ఏంది మీరు వేసేది? వేయండి. రఘురామకృష్ణరాజు గారికి దమ్ముంటే, మీ కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే అనర్హత వేటు వేసి బై ఎలక్షన్ తీసుకుని రండి. ఓకే, మళ్ళీ చెబుతున్నాం సింగిల్ గానే పోటీ చేస్తాం. నాగబాబు గారిని పోటీ చేపించి బాలకోటి గారు ఒక నిమిషం. అరుణ గారు గురించి అడిగితే అసెంబ్లీలో అనర్హత వేటేస్తాం. సూపర్ 6 ఏమైందని అడిగితే మీ పథకాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదంటే జగన్ గారు అది పెద్దిరెడ్డి గారు అది చేసి మాట్లాడారు కదా, మీరు సవాలు విసిరారు. సార్ ఎన్ఆర్ కావాలి. సరే ఉండండి. ఇంకొకటి కూడా ఇదేంటి సార్, ఇది ఆంధ్రజ్యోతి పత్రిక ఒకసారి జూమ్ చేయి. గుడివాడలో టీ ట్యాక్స్. టీ ట్యాక్స్ ఏంటి? టీ అంటే తులసి ట్యాక్స్. తెలుగుదేశం పార్టీకి సంబంధించి తులసి ట్యాక్స్ జిల్లా పత్రికలో ఎప్పుడు ఇది వచ్చింది కూడా గురువారం 30 జనవరి 2025 దాంట్లో రాసింది. దీనికి సమాధానం చెప్పి ఎప్పుడు చర్యలు తీసుకున్నారో చెప్పండి. తవ్విన కొద్దీ తులసి దళం అరాచకాలు వెలుగులోకి. ఎవరో తెలుసా సార్ ఈ తులసి అంటే ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాము ఎవరైతే ఉన్నారో ఆయన రాము అఫీషియల్గా ఎమ్మెల్యే, బట్ అనఫిషియల్ గా ఎమ్మెల్యే ఇతనే. కాదండి, తులసికి టీడీపీకి అసలు సంబంధం లేదని ఆయన అధ్యక్షుడు చెప్పాడు కదా పల్లా శ్రీనివాసరావు మొన్న. చర్యలు తీసుకోండి సార్, దీని మీద కేసు పెట్టండి. మీరు పెట్టిన దీని మీద కేసు కదా ఆయన మీద వేరే కేసు పెట్టారు. బుస్తక మట్టి గ్రావెల్ తోలాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే. మద్యం రేషన్ మాఫియా సిండికేట్లతో అవినీతి సామ్రాజ్యం ఎచ్చేతక అరాచకాలు ప్రశ్నిస్తే దాడులు. తులసి ట్యాక్స్ అమలు ఇలా మీ పత్రికలో వచ్చింది. ఎప్పుడు చర్యలు తీసుకున్నారు? అరాచకం అంటే ఇది. మీ పత్రికల్లో మీ తెలుగుదేశం షాడో ఎమ్మెల్యే అరాచకం చేస్తానని రాస్తే ఎప్పుడు చర్యలు తీసుకున్నారు చెప్పండి.